ఒక్కొక్క హయాంలో ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ తయారవుతుంది. మంచి వైపు కంటే కూడా చెడు వైపుగా. తెలుగుదేశం 2014-19లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది వైసీపీ నేతల్ని వెంటాడి వేధించింది, చితకబాది తిప్పింది. లైక్ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని తీవ్రంగా హింసించి వదిలిపెట్టింది. ఆ తర్వాతన అలాగే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు, రవీంద్ర ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసింది. వాళ్ళని వేధించినటువంటి స్టైలు చూసాం. దాని మీద విరక్తితో ప్రజలు ఇటుకు ఓటేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క నాయకుల మీదన కేసులు, ప్రతి ఒక్క కార్యకర్తల మీద కేసులు. ఇది ఒక ఎత్తు. మరొక కోణం ఏంటంటే కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు కూడా, బంధువులకు సంబంధించిన ఆస్తుల మీద కూడా టార్గెట్ చేయడం అన్నట్టు. లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎప్పుడో పంచుకున్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనకి కావాల్సినటువంటిది నగరము పట్టణంలో వ్యవహారాలు చూసుకున్నాడు ఆస్తి, ఆయన బంధువులకు సంబంధించింది పల్లెలో ఉంటాయి, వాళ్ళ ఆస్తుల మీదన దర్యాప్తు. అట్లాగే ఇప్పుడు కేతిరెడ్డికి సంబంధించి ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి భూములకు సంబంధించి వాళ్ళ బంధువుల చేతిలో ఉన్నటువంటి వాటి మీద కూడా కేసులు. అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క బంధువుల మీదన కూడా టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదన సాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు ఆ బంధువులు వీళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకోరు, సోదరులుగానో సోదరుమణిగానో లేకపోతే బంధువులుగానో ఉన్నారు కాబట్టి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. దీని పర్యవసానం మళ్ళీ రాజకీయం మారితే ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితి.